అట్లాంటి కమిట్మెంట్ ఉందా? లేదు కదా. దిస్ ఇయర్ ఇస్ ఫర్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ సంతకాలు పెట్టాలి ఈరోజు రాత్రి ఇంటికి పోగానే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి పడుకునే లోపల మీ దేవుడి నిబంధన మీద మీరు సంతకం పెట్టి కానీ పడుకోకూడదు ఈరోజు రాత్రికి మీరు. దట్స్ వాట్ వీ నీడ్ ఏ కమిట్మెంట్. క్రిస్మస్ కేకులు, న్యూ ఇయర్ కేకులు, డ్యాన్సులు, మ్యూజిక్లు, ఇవన్నీ ప్రపంచంలో బోర్డు ఉన్నాయి. మనం ఏం పనికొస్తాం వాళ్ళ ముందు? వాళ్ళ డ్యాన్స్ ముందు మన డ్యాన్స్ కప్పగడతలే. మన డాన్సులు మనం దేనికి పనికొస్తాం? ప్రపంచంతో దేనికి నువ్వు పోటీ పడగలవు? ప్రపంచంలో ఉండే టాలెంట్స్తో పోల్చుకుంటే మనకు ఒకటి కీబోర్డ్ వాయించడం రాదు, ఒకటి డ్రమ్ కొట్టడం రాదు, ఒకటికి పాట పాడడం రాదు, ఒకటికి డాన్స్ చేయడం. మనకేం వచ్చండి? మనకేం రావు. అయినా దేవుడు మనతో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనము ఈ ప్రపంచంలో దేవునికి తగినట్టుగా ఉండాలని దేవుడు వాక్యం చెప్తుంది. అందుకే చదవండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని హల్లెలూయా లోకమందు జ్యోతి వెల కనబడుతున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ఇది అండర్లైన్ చేసుకోండి, రేపు చదవండి. మీరు ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ప్రపంచంలో మూర్ఖమైన వక్ర జనం ఉన్నారు. మీరు కూడా సణుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయగలిగిన దేవుడే మిమ్మల్ని సమస్త కార్యాలు చేయమంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు కార్యాలు చేసే దేవుడేనా? మరి నువ్వు ఎప్పుడు చేస్తావు కార్యాలు? దేవుడు కార్యాలు చేస్తాడని ఈ ప్రపంచమే సాక్ష్యం చెప్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ఇశ్రాయేలు ప్రజల యొక్క నోబుల్ బహుమతుల లిస్టు చూస్తే మనకు బుర్ర బద్దలైపోద్ది. ఏంటి నోబుల్ బహుమతులు, ఏంటి టెక్నాలజీ? అనేకమైన వందల యూట్యూబ్ ఛానల్స్ ఇశ్రాయేలు ప్రజల యొక్క గొప్పతనాన్ని ప్రపంచం చెప్తుంది. ఈ రోజు వచ్చి నేను చెప్పాల్సి అది ఆల్రెడీ ప్రూవెన్. హల్లెలూయా. యేసు ప్రభు శక్తిగల దేవుడని అది ఆల్రెడీ ప్రూవెన్. దానికి నేను ఒక సాక్షిని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన శక్తిలో కీడు సంగించాల్సిన పని లేదు చిటికన్నా. నీ పనిలే ఎట్టున్నాయి చూడు. ఫస్ట్ దేవుడు గొప్పతనం గురించి నువ్వేం ప్రశ్నించాల్సిన పని లేదు. దేవుడి శక్తిని నువ్వు నిందించాల్సిన పని లేదు. దేవుడికే నువ్వు పరీక్ష పెట్టేంత గొప్పోడివి అవ్వాల్సిన పని లేదు. కానీ ముందు నీ పెట్టే బేడ సర్దుకొని నువ్వు సమస్త కార్యాలు చేయడానికి సిద్ధపడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము మిషనరీ ట్రిప్కి వెళ్తే ఎట్లాంటి వాళ్ళని తీసుకెళ్తాం సార్? బాగా షుగర్ పేషెంట్లు తీసుకెళ్తాం. అర్థమవుతుందా? షుగర్ పేషెంట్ అంటే ఏంటి అర్థం? టైంకి తినాలా. మా మిషనరీ ట్రిప్లో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడిపిస్తాం రోజుకి. టైంకి తిండి దొరకదు. మేము వాళ్ళని అట పడేస్తాం, పో అంటాం. వచ్చేలోపల షుగర్ తగ్గిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను జోక్ చెప్పడానికి కాదు చెప్తుంది, సీరియస్గా చెప్తున్నా నేను. హల్లెలూయా. ఒక సిస్టర్కి షూ వేసుకెళ్ళింది అనమాట. ట్రిప్పు పోతుంది కాబట్టి మంచి కొత్త షూ కొనుక్కుని వేసుకుంది. పాపం ఆ షూ కరిసి పుండు అయిపోయింది కాళ్ళకి. ఇప్పుడు షూ లేదు, చెప్పులు లేవు, ఉత్తి కాళ్ళతో నడవాల్సి వచ్చింది. చిన్న గాయం కాకుండా తిరిగి వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆవిడ ఇచ్చిన సాక్ష్యం అంటే తన జీవితంలోనే ఇంత అద్భుతమైన నడకని ఎప్పుడు నడవలేదు. హల్లెలూయా. సార్ మీరేదో బాధపడితే నేనేం కంగారు పడను, మిమ్మల్ని ఫీల్డ్లో పంపిస్తా. దేవుడికి స్తోత్రం. ఎవడు ఏడుస్తాడో వాడిని ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తా. దేవుడికి స్తోత్రం. మీ ఏడుపంతా పోతుంది, మీ దరిద్రం అంతా పోతుంది. దేవుడికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. మనం దేవుడి సన్నిధిలో ఏడవటం ఏంటండి? దేవుడిని బట్టి ఏడవాలి కానీ. హల్లెలూయా. కష్టాలు బట్టి ఏడిస్తే దేవుడికి అవమానం. మనకుండే కష్టాలు బట్టి ఏడిస్తే దేవుడు లేట్ చేస్తున్నాడు అవమానం. దేవుడికి అవమానం. వి షుడ్ రైజ్ అప్ లైక్ ఈగిల్స్. హల్లెలూయా. మనం పక్షిరాజు యవ్వనం వల్లే లేవాలి, విశ్వాసంతో లేవాలి. భీకరమైన కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తే
వేరొకటి ముందు మనం సాక్షిగా ఉండగలమండి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అందుకే పౌలు గారు ఏమన్నా తెలుసా, ఈ మూర్ఖమైన వక్ర జనం మధ్య మీరు సడుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేసి ఈ లోకమందు జ్యోతుల వలె ఏమన్నారండి, జ్యోతుల వలె కనబడుచున్నారు. జీవవాక్యమును చేత పట్టుకున్న జ్యోతుల వలె కనపడుతున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, వ్యర్థంగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు. పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, ఫిలిప్పీలు రాసిన పత్రికలోని ఫిలిప్పీ సంఘం ప్రజలు సడుగుతా ఉంటే ఉడుకుతా ఉంటే పౌలు గారు పడిన కష్టం అంతా వేస్ట్. పౌలు గారు చేసిందంతా వ్యర్థమట. పౌలు గారి పనికి చెక్ లిస్ట్ ఏంటో తెలుసా, సంఘము జ్యోతి వలె వెలగడం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రపంచంలో ఏ సేవకుడి ముందైనా చెప్తాను, పౌలు గారే తను తాను చెప్పుకుంటున్నాడు, ఓ సంఘమా, మీరు గనక మూర్ఖమైన వక్ర జనము మధ్య జీవవాక్యమును చేతబట్టుకుని జ్యోతుల వలె ఉండకపోతే నేను పడిన కష్టమంతా వ్యర్థమైపోయిందని ఫీల్ అవుతా. నేను చేసినంత నిష్ప్రయోజనమని ఫీల్ అవుతా. క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము అగును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సార్ మీరు జ్యోతి పట్టుకొని మాకేంటి సార్ లాభం? మీరు ఇచ్చే ఒక్కొక్క జ్యోతికి మేము ₹1,00,000 అమ్ముకుంటావా? కాదు. క్రీస్తు దినమందు మాకు అతిశయ కారణం అవుతుంది. శభాష్ అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో అందరూ అభివృద్ధి వైపు పరిగెడతా ఉంటే అన్నిటినీ కాదనుకొని దేవుని సంఘాన్ని కాయడానికి మీరు నిలబడ్డారు కాబట్టి, మీ సంఘంలోని ప్రజలు జీవవాక్యాన్ని చేతబట్టుకుని జ్యోతుల వలె ఉన్నారు కాబట్టి దాన్ని దేవుడు చూసి శభాష్ అంటాడు. క్రీస్తు దినముందు నాకు అతిశయ కారణమగును అంటున్నాడు. అంత మాత్రమే కాదా, మరియు మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలో నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తాను. పౌలు గారు ఏమంటాడు తెలుసా, నా ప్రాణమే పానముగా పోసినా మిమ్మల్ని అట్లా చేయడానికి నేను సంతోషిస్తాను. నేను బాగా బ్రతకాలనేది కాదు నా లక్ష్యం. మీరు జ్యోతుల వల్ల నిలబడితే నేను చచ్చిపోవడానికైనా రెడీ అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా ప్రాణాన్నే పానముగా అర్పిస్తాను, ఏడ్చుకుంటూ కాదు, సంతోషంతో. మీరు కూడా నాతో కలిసి సంతోషించండి అంటున్నాడు. బైబిల్ మీ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. బలవంతుడైన దేవుడే మీకు బలం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడే మీ ద్వారా కార్యాలు చేయించాలనుకుంటున్నాడు. లోకాన్ని విమోచించిన దేవుడే మీ ద్వారా లోకాన్ని విమోచించాలనుకుంటున్నాడు. మీరు జీవవాక్యాన్ని చేతబట్టుకుంటే ప్రజలలో జీవం వస్తుంది అంటున్నాడు. ప్రియులారా, దిస్ ఇస్ సీరియస్ మ్యాటర్. సార్ 2024లో మేము ఎప్పుడు కాలేజీకి పోలేదండి అని మీరు బాధపడకండి. ఇది 2000 సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది నువ్వు అర్థం కావట్లేదంటే నువ్వు తేడాలో ఉన్నావని అర్థం. సార్ కృష్ణాపద చెప్పిన ప్రసంగం అర్థం ఎవరికి కాలేదంటే వాళ్ళు తేడానే అని అర్థం. ఎందుకో తెలుసా, నేను 2025లో రాయబడే పుస్తకాన్ని మీకు చెప్పలే. 2000 సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకాన్ని నేను మీకు వివరించాను. ఇది అర్థం కావడానికి చదవాల్సిన పనిలా, ఇది అర్థం కావడానికి కాలేజీలకు వెళ్ళాల్సిన పనిలా. నీ భక్తి యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు నిజమైన విశ్వాసిగా ఉండాలా. నీవు రక్షణ పొందిన వాడవై ఉండాలి. ఆ రక్షణను భయముతోనూ వణుకుతో కొనసాగించేవాడుగా ఉండాలి. సడుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయగలిగేవాడుగా ఉండాలి. ఈ మూర్ఖమైన ఈ వక్ర జనం మధ్య జీవవాక్యమును పట్టుకొని జ్యోతుల వలె వెలిగేవాడుగా ఉండాలి. అవసరమైతే ఈ దేవుడు కోసము నీ ప్రాణము కూడా పానార్పణము చేయగలిగేవాడుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను నిజంగా దేవుడి సన్నిధిలో చెప్తాను, నేను మరుక్షణం సరిపోయినా నాకు సంతోషమే. దేవుడి ఐ హ్యావ్ ఏ హోప్ ఇన్ క్రైస్ట్. నాకు దేవుల్లో నిరీక్షణ ఉంది. నేను దేవుని కొరకు నిరీక్షిస్తున్నాను. నేను రక్షింపబడ్డాను. నాలో ఆ రక్షణను కొనసాగించాలనే
భయము, వణుకు, పోరాటము, తపన, దేవుని కొరకు నిలబడాలనే వైరాగ్యము, ప్రాణాన్ని కాపాడుకోవాలనే మనసు లేకపోవడం, ఇవన్నీ నాలో ఉన్నాయి కాబట్టి నన్నెవరూ ఏమీ చేయలేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 13 సంవత్సరాల క్రితం నేను ఒక హిందూ రాడికల్ భావజాగం కలిగిన వ్యక్తిని. వేరే దేశానికి వెళ్ళడం అంటేనే ప్రాణం పోయినంతగా ఫీల్ అయ్యేవాడిని. ఈరోజు కనుక నేను హిందూగా ఉంటే భారతదేశంలో ఉండే ప్రతి క్రైస్తవుని హింసించేవాడిని. అంత ఎమోషన్ నాలో ఉంది. ఈరోజు హిందువుల్లో విమర్శించే ఎవడు కూడా నా